రాశి మంత్రం చెప్పండి. శ్యామవో మనవో దేవవీతయే ప్రాంచం నో యజ్ఞం ప్రణయతి సాధుయా ఆదిత్యా రుద్ర వసవః సుధానవ ఇమా బ్రహ్మా సస్యమానాని చిన్వత. మనము దేవతల క్రీడకై మనువుల మగుదుముగాక. ఈ దేవతలు సృష్టి ప్రణాళిక మరియు సంవత్సర యజ్ఞమును నడిపి సాధుత్వము పరిపూర్ణతలను కల్పింతురుగాక. ఆదిత్యులు, రుద్రులు, వసువులు చక్కని దానశీలురై మా ఈ వాక్కులను మానములుగా చేయుదురుగాక. మీనరాశి పూర్ణిమ. మీనము అనంగానే మనకి గుర్తుకు వచ్చేది లేక అవగతం అయ్యేది ఏమనుకున్నా మొట్టమొదటగా జలము, జలతత్వపు రాశి. అయితే ఈ జలము అనేటటువంటిది ఏమిటి అనంటే నీరు అని మనందరికీ సామాన్యంగా అర్థమయ్యేటటువంటి విషయం. అయితే కానీ భౌతికంగా మన కంటికి కనిపించేటటువంటి దాన్ని నీరు అని అంటాం గానే జలము అని అనము. ఎందుకు అనంటే ఆ రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. అంటే అది సంస్కృత పదం అండి. జలము అనంటే నీరు అనేటటువంటిది తెలుగు పదము అని మనం అనుకుంటాం. కానీ నీరు అనేటటువంటిది కూడా దాన్ని నీరమ్మని అంటారు గాని సంస్కృతంలో ఆ దానికి దీనికి తేడా ఉంది. కనుక జలము అనంటే ఏమిటి అనంటే ఈ మొత్తం మనకి సృష్టి ఆవిర్భావము కావటానికి కారణంగా ఏదైతే ఉందో దాన్ని జలము అని అంటే మొత్తం ఉన్న దాన్నే ఆపస్సులు అని అంటాం. అంటే ఈ నీరు అనేటటువంటిది దాన్నే వేదంలోకి చెప్పినప్పుడు నారములు అని చెప్పారు. అంటే ఈ ఆపస్సులు అని అంటూ ఉంటాం వాటిని. ఈ ఆపస్సులు అనేటటువంటివి ఎలా ఉంటాయిట అనంటే మొత్తం మనకి ఈ సృష్టి మొత్తం అన్నీ కూడా
దాంట్లోపలికి లయం చేసుకుని మళ్ళా అందులో నుంచే వ్యక్తము కావటము అనేటటువంటిది ప్రతీకగా ఉండేటటువంటి దాన్ని నారములు అననంట. అందుకనే వేదంలో ప్రధానమైనటువంటి పంచోపనిషత్తుల్లో మహానారాయణం అనేది ఒకటి. దాంట్లో ఏం మొట్టమొదట ప్రారంభమే వాటితోటి, అంటే అసలు మొత్తం అంతా ఎలా వచ్చింది, అది ప్రధానంగా ఎలా ఉంది అనేటటువంటి దానితోటే ప్రారంభం అవుతుంది అంతా కూడా. అంటే మొత్తం ఇది ఎలా వచ్చింది అనంటే, ఒక్కటి అక్కడ మనకి విషయం ఏంటనంటే, ఇది అంతా కూడా వచ్చినటువంటిది సృష్టి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చింది అనంటే అందులో నుంచి, అంటే దాని యొక్క తత్వము ఏదైతే ఉందో ఆ తత్వము తోటే రూపములు అనేటటువంటివి ఏర్పడుతూ వచ్చాయి. అంటే దానికి మొత్తం ఇప్పుడు మనం ఉన్నాం, నీళ్లు ఉన్నాయి, నీళ్లులో దాంట్లో మనం ఏది వేసినా దాని లోపలికి అది తీసేసుకుంటుంది. అది దాని లక్షణం అది. అంతేకాని అది వేరుగా ఇది వేరుగా ఉండవు కదా. అది దాని లక్షణం అంతే. ఏదైనా వేస్తే, ఉప్పు వేసినా పంచదార వేసినా ఏం వేసినా అందులోకి తీసేసుకుంటుంది. అలా తీసుకోవటం అనేటటువంటి లక్షణం ఏదైతే ఉందో అది దానితోటే ఏర్పడుతుంది. ఒక రూపం అనేటటువంటిది ఏర్పడాలి అనంటే ఏదైనప్పటికీ కూడా ఆ రకంగా ఏర్పడింది. అలా వచ్చినటువంటిదే మొట్టమొదట మత్స్యావతారం అనేటటువంటి. ఎలా వచ్చింది అనంటే, మొత్తం ఈ నీరు అంతా కూడా అంతటా వ్యాపించి ఉన్నాయిట అనంటే దాని మొత్తం ఏమైంది, ఈ ఉన్నాయి అంతా కూడాను. అందులో ఏం జరిగింది అనంటే, ఆయన పరమాత్మ మత్స్యంగా వచ్చి ఆ వేదములు వాటన్నింటినీ కూడా ఇచ్చాడుట. ఎవరండి ఆయన అనంటే, ఆ వేదములు అవన్నీ ఏమిటి, ఇంతకుముందు అనేక పర్యాయాలు చెప్పుకున్నాం మనం. ఈ సృష్టి మొత్తం ఆవిర్భావానికి కావలసినటువంటి విజ్ఞానము, లేక జ్ఞానం అనేటటువంటిది ఏదైతే ఉందో అది అది ఏమైంది అనంటే, జీవుల్లో అంతరించిపోయింది. అది లేకుండా అయిపోయింది. అప్పుడు ఏం జరిగిందిట అనంటే, మొత్తం ప్రళయం వచ్చిందండి. ఎప్పుడైతే ఇది అవసరం లేకుండా వెళ్ళిపోయిందో అప్పుడు మళ్ళీ ఆయన దాన్ని ఉద్ధరించుట, ఆ ఆ ప్రిన్సిపల్ ని తెచ్చిపెట్టాడు ఆయన మళ్ళా. ఎలాగా అనంటే మళ్ళీ మత్స్యముగా వచ్చాడు. అంటే అందులో ఉండేటటువంటి తత్వమే ఒక రూపముగా ఏర్పడి అది పని చేయటం అనేది ప్రారంభమైంది. ఎలాగానంటే ఇప్పుడు నీళ్ళల్లో కొంచెం పంచదార వేసాం. ఏది మనకి ఎక్కువగా నోట్లో వేసుకోగానే తగులుతుంది అంటే ఆ తీపిదనం. అది ఎలా ఉంది అనంటే అందులో కలిసిపోయి ఉంది మొత్తం అంతా కూడా. ప్రతి మాలిక్యూల్లో ఆ యొక్క నేచర్ ఉంది. అది ఏమవుతుంది, హీట్ చేసినప్పుడు అదంతా దగ్గరకొచ్చి క్రిస్టల్స్ మళ్ళా మనకి ఫామ్. ఇది తత్వము రూపములుగా ఏర్పడటానికి కారణంగా ఉంది. అంటే ఈ మొత్తం జీవుల్లో ఈ అనవసరమైనటువంటి ఇవి పెరిగిపోవటం చేత ఆ జ్ఞానము అనేటటువంటిది దూరం అయిపోయింది. అందుకనే ఏం చెప్పారు, శ్యామవో మనవో దేవవీతయే అని చెప్తున్నారు. అంటే అర్థం ఏంటి, మనము ఎలా ఉండాలి అనంటే మనువుల మగుదుముగాక అని అన్నారు. ఏమిటిట ఆ మనువులు అనంటే, ఈ మొత్తం సృష్టికి కావలసినటువంటి జ్ఞానము
ఎలా ఉండాలట అనంటే మనస్సు దాని యందు బంధింపబడి కాక ఒక నియమంగా, ఒక సూత్రంగా అవలంబించడానికి కావలసినటువంటి సంప్రదాయంగా. మనువులు అనంటే ఎవరు అంటే ఈ 10 మందికి ఉపయోగపడేటటువంటి విషయాన్ని అందించిన వాళ్ళు. ఎలాగా అంటే, "అరే బాబు! ఇదిరా నాయనా సంప్రదాయము. దీన్ని నువ్వు అవలంబించు. ఇలా చేస్తూ వెళ్ళినట్టయితే నువ్వేమవుతావు? దేవవీతయే" అంటే దేవతలు అంటే మనం ఉన్నటువంటి స్థితిలో నుంచి పై స్థితిలోకి ఎదుగుతాం. ఎలాగా అనంటే, ఈ మొత్తం ఈ సృష్టిని ఇంతమంది దేవతలు వీళ్ళు అందరూ ఉండి, దానికి కావలసినటువంటివన్నీ కూడా సమకూరుస్తూ చేస్తూ ఉన్నారు. అంటే, మనం జీవిస్తున్నాము అననంటే, మనకు ఆహారం తింటున్నాం కాబట్టి మనం జీవిస్తున్నాం. మన ఆహారం ఎక్కడి నుంచొస్తోంది అంటే, నేను పొలం దున్నాను కాబట్టి నాకు ఆహారం వచ్చింది. అని అనుకుంటే అది చాలా పొరపాటు. నేను కంపెనీకి వెళ్లి పని చేశాను కాబట్టి నాకు వాళ్ళు సాలరీ రూపంలో ఇచ్చారు కాబట్టి నేనది పెట్టుకొని తింటున్నాను. నేనెవరి మీద ఆధారపడి లేను అని అనుకుంటే దానంత పొరపాటు ఇంకొకటుండదు. ఈ మొత్తం సృష్టి ఎలాగా అనంటే ఎంతో మంది దేవతలు అలా కూర్చుని తపస్సు చేస్తూ ఉంటారట. ఈ విషయాలన్నీ కూడా మాస్టర్ గారు మనకి ఆదిత్యవర్ణము అనేటటువంటి పుస్తకంలో చాలా సవివరంగా చెప్పారు. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు మాస్టర్ గారి యొక్క లిటరేచర్ ని చదువుకోండి. చదువుకుంటే ఏమవుతుంది అనంటే ముఖ్యంగా మనకేదో జ్ఞానం వస్తుందనో, ఏదో వస్తుందనో అవన్నీ పక్కకి పెట్టుకుంటే ముందు మనం జీవించవలసినటువంటి విధానం తెలుస్తుంది. మనం ఏ రకంగా జీవించినట్టయితే మనం ఉన్నటువంటి స్థితిలో నుంచి పై స్థితికి ఎదగగలుగుతాం. మన గురించి మనం ఆలోచించటం కాకుండా 10 మందికి ఉపయోగపడేటటువంటి విధంగా మన జీవన శైలి మార్పు రావటానికి అవి ఉపయోగపడతాయి. కనుక ఈ విషయాన్ని చాలా చక్కగా చెప్పారు. ఆ రకంగా మనము జీవిస్తూ చేస్తూ ఉన్నట్లయితే అప్పుడేమవుతుంది అననంటే ఇంతమంది దేవతలు, శక్తులు, సిద్ధులు, సాధ్యులు ఇవన్నీ స్థితులు. మామూలుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సిద్ధులు అని, వాళ్ళని వీళ్ళని చాలా క్యాజువల్‌గా మాట్లాడేస్తాం. కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క స్థాయికి సంబంధించినటువంటి దేవతలు వాళ్ళందరూ కూడా. వాళ్ళేం చేస్తూ ఉంటారట అనంటే, ఈ సృష్టి యొక్క కార్యక్రమాన్ని అలాగా నడిపిస్తూ ఉండటానికి నిరంతరం వాళ్ళు అలా తపస్సు చేస్తూ ఉంటారట. అలాగ కావటానికి మనము మనువుల మగుదుముగాక అని చెప్పి. అంటే ఏమిటి? ఆ యొక్క సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి మనువు అనేటటువంటి వాడు మొట్టమొదటగా ఈ భౌతికంగా ఈ సృష్టి దానికి అలా కంటిన్యూ అవ్వాలనంటే, నాయనా ఇలా చెయ్యాలి. ఇలా ఉండాలి. నువ్వు ఈ విధంగా గనక చేస్తూ వెళ్ళినట్టయితే మొత్తం మనకి బాగుంటుంది అని చెప్పి ఆయన ఏర్పాటు చేశాడాయన. అందుకని ఏం కావాలి అంటే మనువులు. అంటే ఒకటి ప్రమాణముగా జీవించుట. అంటే ఒక కొలమానం. మానవుడు ఎలా ఉండాలి అనంటే ఒక ఉండాలి. ఒక మెజర్‌మెంట్ అంటూ ఉండాలి. మానవులు అననంటే మెజర్‌మెంట్స్ అవి ఉండాలి. అవి ఉంటే దానికి తగ్గట్టుగా వెడుతూ ఉంటుంది మనకి. అటువంటి మెజర్స్‌ని ముందుకి తీసుకువెడుతూ మొత్తం సంప్రదాయాన్ని యావన్మందికి అందించేటటువంటి వాడాయన. కనుక ఏం కావాలి అననంటే ఈ రకంగా
సాధన అనేటటువంటిది అలా జరుగుతూ వెడుతూ ఉంటే అప్పుడు మనకి ఏమవుతుంది అనంటే ఈ సృష్టిలో మనము ఏం చేస్తున్నాము అనంటే ఆ జరగడానికి కావలసినటువంటిది ఏదైతే ఉందో దానికి మన వంతు కర్తవ్యంగా చేస్తూ ఉండటం అది అవుతుంది. ఇలా ఇవన్నీ కూడా సాధ్యపడాలి. ఎలాగా సాధ్యపడతాయి అనంటే మనము చేస్తూ ఉన్నటువంటిది ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక ఈ దేవతలు వీళ్ళందరూ ఇలా తపస్సు చేస్తున్నారు. మరి మనకెలా తెలుస్తుందండి? ఇవన్నీ విషయాలు మనకి తెలియాలి అనంటే మనని నడిపించేటటువంటి వాడు ఒకడున్నాడాయన. ఆయనకదే పని. ఈ రకంగా నువ్వు చేసినట్టయితే నువ్వు ఇదిగో ఈ దేవతలు వీళ్ళందరూ ఇలా ఇలా చేస్తున్నారు. వాళ్ళు అలా చేస్తున్నారు అనంటే మీ యొక్క జీవితాల్ని ఉద్ధరింప చేయటానికి అన్న విషయం మనకి తెలియచేయటానికి ఇక అదే పని మీద ఒక ఆయన ఉంటూ ఉంటాడు. ఆయన్నే మనము గురువు అని ఆయన చేస్తూ ఉండటం వలన మనని అలాగా పరిణతిస్తూ ఉంటాడు ఆయన. మనకు కావలసినటువంటి విషయములు ఈ అర్థం చేయించటం, మన సాధన సక్రమంగా జరిగేటట్టు చూడటం, ఇలాంటివన్నీ కూడా ఆయన చేస్తూ ఉంటే మనము ఆ రకంగా అదే బాటలో మనం ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్ళటానికి అవకాశం. ఆయన ఎలా ఇస్తాడు మనకి అనంటే ఒక్కటే విషయం చెప్తున్నాను. ఈ యొక్క జలతత్వపు రాసులు ఏమిటి అనంటే మృత్యువు అనేటటువంటి దానికి అంటే ఇక మన ఎగ్జిస్టెన్స్ ఇందాక చెప్పాను షుగర్ అనేటటువంటిది నీళ్ళలో వేసాం లేక ఉప్పు అనేది వేసాం. వేసినప్పుడు ఏమైంది? దాని యొక్క ఫిజికల్ ఫామ్ అనేటటువంటిది లేదు. ఏమైంది? ఈ నీళ్ళల్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ లో దాని ఇవి కూడా వచ్చి చేరిపోయి మొత్తం అంతా కూడా ఒకటిగా అయిపోయింది. అది. అంటే ఈ గురువులు అనేటటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారట అనంటే మనలో ఈ యొక్క పరిస్థితులు ఇవన్నీ కూడా ఏర్పడు ఏ, జరుగుతూ ఉంటే అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి జరుగుతూ ఉంటది. అనేక సందర్భాలు ఉంటాయి, అనేక సంఘర్షణలు ఉంటాయి, ఎన్నో ఉంటూ ఉంటాయి జీవితంలో. అలాగ ఒడిదుడుకులు ఏర్పాటు అవుతూ ఉంటే ప్రతి దాని నుంచి మనకంటూ ఒకటి ఉంటూ ఉంటుంది. ఎంతకాలం తెలుసుకోకపోతే అంతకాలము ఇంకా అందులోనే ఉంటూ ఉంటాం. అలా కాకుండా మనం దాన్ని తెలుసుకోవాలి అనంటే ఒక గురువు యొక్క అనుగ్రహం చేత అది జరుగుతుంది. ఎలా జరుగుతుందిట అనంటే అనేకమైనటువంటి ఈ సందర్భాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నప్పుడు వాటి నుంచి మనము తెలుసుకుని వాటికి లో నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాన్ని తెలుసుకొని అక్కర్లేని మనలో నుంచి తీసివేయబడుతూ మన సాధన అనేటటువంటిది ముందుకు జరగాలి. అలా సాధన ముందుకు జరగాలి అనంటే విషయాన్ని పూర్తిగా లేక సమగ్రంగా తెలుసుకోవటం అనేది ఎంత అవసరమో దానికి తగ్గట్టుగా జీవించటం కూడా అంతే అవసరం. అలా చేస్తూ ఉన్నప్పుడు మనకేమవుతుంది అనంటే ఈ జరిగేటటువంటి పరిస్థితుల ద్వారా మనకి ఈ గురువులు వీళ్ళందరూ మనకేం చేస్తారంటే మన జీవన విధానాన్ని మారుస్తూ కావలసినటువంటి పరిణతి ఇస్తూ ఉంటారు. ఎందుకు అనంటే ఆయనని నమ్మి మనం ఉన్నాం కదా అండి, అయినా సరే ఇలా ఎందుకు జరిగింది అన్న ప్రశ్న మనకొస్తుంది. ఇంత వెంకటేశ్వర స్వామిని నమ్మాను అయినా నేను ఇలా అయిపోయాను.
లేకపోతే గురువు గారిని నమ్మాను అయినా సరే నేను ఇలా అయిపోయాను. కాదు. అక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటిది విషయం ఉన్నది. దాన్ని మనం గ్రహించుకోవాలి. మనలో ఎక్కడో ఏదో మనం చేసినటువంటి పొరపాటు వలన మనకిది ఏర్పడుతోంది అనేటటువంటిది మనం తెలుసుకోనంత కాలం అది ఉంటూనే ఉంటుంది. అలా మనం తెలుసుకోగలిగేటటువంటి స్థితిలోకి వాళ్ళు మనని లిఫ్ట్ చేస్తూ ఉంటారు. అంతేకాదు, ఇంకా జరిగేటటువంటిది ఏమిటి అనంటే, వీళ్ళు ఇటువంటివన్నీ ఎందుకు జరుగుతాయి అనంటే, వాడికి ఆ సమయంలో ఆ గ్రహచారం ఎలా ఉంటుంది అనంటే, వాడు దాదాపుగా తల పగిలి చనిపోవాల్సినంత పరిస్థితులు ఏర్పడితేనే, ఆ యొక్క ప్లానటరీగా వాడికి ఆ పరిస్థితులు ఉన్నప్పుడు, వాటిని ఎలా క్రియేట్ చేస్తారు అనంటే, మెంటల్ ప్లేన్‌లో క్రియేట్ చేసేస్తారు అంత స్థితిని కూడా. మాస్టర్స్ ఎప్పుడూ కూడా అలాగే చేస్తారు. ఎలాగా అనంటే, మొత్తం అదేదో ఒక ఇంకా అయిపోయింది మన సంగతి. అది మీద పడిపోయిన వి ఆర్ ఆన్ ది రోడ్ అన్నట్టుగా. లేదు. వాళ్ళు మనని అనేకమైన ఏదో చిన్న తప్పుకే చేసాం అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళు చాలా పెద్దదానిలాగా తిట్టేస్తారు. ఎందుకు అననంటే, వాడు ఆ తిట్లు అవన్నీ కూడా భరించలేక చివరికి వాడు చాలా బాధపడతాడనమాట. అటువంటి స్థితి కల్పించడం చేత ఏమవుతుంది అనంటే, వాడు అక్కడ నుంచి లిఫ్ట్ అవుతాడు. వాడున్నటువంటి స్థితిలో నుంచి వాడు లిఫ్ట్ అవుతాడు. లిఫ్ట్ అయ్యి వాడిని అక్కడ నుంచి వాడి ప్రయాణాన్ని తిప్పుతారు. ఇదంతా ఎక్కడ జరుగుతుంది అనంటే వృశ్చిక రాశిలో జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి స్థితి ఏమిటి అనంటే డెత్ అనేటటువంటి దాన్ని అంటే ఇంకా వీడు ఇంకా నేను బ్రతికి ఏమిటి అనేటటువంటి పరిస్థితి కల్పించి ఇక రేపొద్దున నేను ఎవరిని చూడగలుగుతాను అనే అంత అవమానం జరిగేటట్టుగా చేసి అక్కడి నుంచి దాన్ని తీస్తారు. ఎందుకు అనంటే వాడికి కావలసినటువంటి సాధన ఎలా జరుగుతుంది అనంటే ఆ స్థితిలో నుంచి అంతటిది క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క అనుగ్రహం చేత వాడిని దిశ మారుతుంది. దిశ మారి వాడి ప్రయాణం ఎలా ఉంటుంది అనంటే అక్కడి నుంచి టువర్డ్స్ అప్వర్డ్ జర్నీ అనేటటువంటిది స్టార్ట్ అవుతుంది. అంటే ఎలా ఉంటుంది అక్కడి నుంచి అనంటే టువర్డ్స్ పరమాత్మ వైపు. అంటే అప్పటిదాకా వాడు జీవించినటువంటి విధానము వేరు, వీడు జీవించేటటువంటి విధానం వేరు. మారింది అక్కడ దిశ. అంటే భౌతికమైనటువంటి లెవెల్లో వాడు జీవిస్తూ ఎంతసేపు నాది నేను అని అనుకుంటూ అలా ఉంటూ ఉన్నటువంటి వాడికి ఇది కాదు, ఇది ఇలా నీకు ఈ చుట్టూ నీకు ఇవన్నీ ఏర్పడుతున్నాయి, చేస్తున్నాయి, నీకు సమయానికి ఆహారం అందుతోంది, లేతే సమయానికి నువ్వు ఆఫీస్‌కి చేరగలుగుతున్నావు. లేదు, నీకు ఉద్యోగం వచ్చింది, లేతే ఒక ప్రమోషన్ వచ్చింది, లేతే నీకు మరొకటేదో వచ్చింది. ఆ వచ్చింది అననంటే అది ఎలా వచ్చింది? అంటే ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత నీకది అందివ్వబడింది అనేటటువంటి ఆలోచన నీకు కలగాలి. ఆ కలగడానికి కావలసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఎంతసేపు నా గొప్పతనం వల్ల ఏర్పడింది అనేటటువంటి ఆలోచన కన్నా, ఇది నాకు పైన ఉన్నటువంటి పరమాత్మ అందించాడు అనేటటువంటి దానిలోకి ప్రయాణం అనేది సాగుతుంది. సాగి వాడిలో వాడికి చక్కటి ఆ లక్షణం ఏమిటి అనంటే వాడిని క్రమంగా వాళ్ళలో ఈ ప్రేమ ఇటువంటివన్నీ కూడా
వస్తాయి. ఆ జర్నీలోనే ఇవన్నీ స్టార్ట్ అవుతాయి వాడికి. స్టార్ట్ అయ్యి ఏమవుతుంది అనంటే, అది నెమ్మదిగా జరుగుతూ వచ్చి, మొత్తం అంతటా అందరిలోనూ కూడా వాళ్ళని ప్రేమగా చూడగలిగేటటువంటి స్థితికి ఎదుగుతాడు. అటువంటి స్థితికి ఎదగాలి అననంటే ఏమవ్వాలి అనంటే, ఈ కాలము అనేటటువంటిది ఎలా ఉంటోంది, లేతే ఇక పరిస్థితులు ఎలా ఉంటున్నాయి, రేపటి రోజున నేను ఎలా బ్రతుకుతాను, ఇటువంటివన్నీ కూడా రావాలి మార్పు. ప్రతి ఒక్క దాంట్లోనూ అది ఆధారపడి ఉంటుంది. మార్పు అనేది ఎలా ఉండాలి అననంటే, వాడు ప్రతి చేసేటటువంటి ప్రతి పనిలో ముందుకు వెళ్ళగలిగేటటువంటి స్థితి ఏర్పడాలి. అలా ఏర్పడకపోతే ఏమవుతుంది? అంటే జరిగిపోయిన కాలం గురించో, లేకపోతే రేపటి రోజున నేను ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి, ఒక పెద్ద ఇల్లు కొనుక్కోవాలి, లేతే నా పిల్లల్ని ఒక పెద్ద పెద్ద డాక్టర్లుగానో, ఇంజినీర్లుగానో, ఒక సైంటిస్ట్‌గానో ఏవో చెయ్యాలి. ఇలా దీంట్లో పడిపోతాడు. లేతే వాడేదో అవ్వాలని ఇది కాదు కావాల్సింది. ఇవి కాక అంటే ఉండటం, ఉండకపోవటం అనేటటువంటివి ఎంతవరకు అది ఇంకొక ప్రస్తావన వేరే. కానీ అసలు చేయవలసినటువంటిది ఏమిటి అననంటే, అక్కడ మనకి తెలియాలి. ఏమని అననంటే, చేస్తూ ఉన్నటువంటి దాంట్లో నుంచి జరుగుతూ ఉన్నటువంటివి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి, ఒక్కొక్కటి దాటుకుంటూ మనము ముందుకు వెళ్ళాలి. ఆ! వెళ్ళాలి అననంటే, మన ప్రయాణం ఎలా ఉండాలి అననంటే, పరమాత్మ ఆయన మనకు అందివ్వబడేటటువంటి విషయము. ఎంతసేపు సూర్యుడు ఉదయిస్తున్నాడో, అస్తమిస్తున్నాడు. రోజు పొద్దునయింది, సాయంత్రం అయింది. ఉదయం లేచాం, ఏం చేసాం? ఏదో కాసేపు చేసుకున్నాం. ఏదో పూజ, పునస్కారం. ఏవో చేతనైంది చేసేసాం. అయిపోయింది. మళ్ళా సాయంత్రం అయిపోయింది. భోజనం చేసాం, పడుకున్నాం. చిన్నగా రోజుని కాలక్షేపంగా గడిపాం. లేదు అననంటే మన భావ పరంపరలో మునిగిపోతాం. అయ్యో! ఆ రోజు అలా జరిగిపోయింది. దాని వలన మనం పడిన బాధ. లేదు రేపటి రోజు గురించి ఆలోచన. ఈ రెండింటి యొక్క సమ్మిశ్రమంలో ఉంటూ ఉంటాం ఎంతసేపు. ఇది కాదు. ఇది కాని స్థితి ఒకటి ఉన్నది. ఆ స్థితి ఏదైతే ఉందో అది సూచిస్తుంది ఈ మీనరాశి. ఎలా సూచిస్తుంది అననంటే 2 చేపలు ఎలా ఉంటాయట అంటే 2 డైరెక్షన్‌లలో ఉంటాయి. ఒకటి పైనుంచి కిందకి, రెండవది కింద నుంచి పైకి. అదే మనకి ఈ యొక్క సూర్యుడు ఆయన యొక్క ప్రయాణము. ఒకటి దక్షిణ దిశగా ఆయన ప్రయాణము, రెండవది ఉత్తర దిశగా ప్రయాణం. అంటే ఒకటి మనం చేస్తూ ఉన్నటువంటి పనులు, ఆ పనుల ద్వారా మనం ప్రతి ఒక్క చేస్తున్నాం. ఆహ్, ఓ పూజ చేశామనుకోండి ఉదాహరణకు చెప్తున్నాను. చక్కగా అన్ని స్తోత్రాలు అన్నీ చేసి, చక్కగా ఎంతో బాగా అలంకరించి చక్కగా చేశాం. ఓ గంట, గంటన్నరో, ఇంకా చేతనైతే 2 గంటలో ఏవో చేశాం. అయిపోయింది పూజ. ఆ తర్వాత మళ్ళీ ఎలా ఉంటున్నాం? మనతో మామూలుగా రెడీ అయిపోయాం, ఆఫీస్‌కెళ్ళిపోయాం. అన్నీ మన లేతే ఇంకో దైనందిన కార్యక్రమంలో పడిపోయాం. పూజ వరకే యొక్క ఇదండి. తర్వాత ఎదురు పడ్డటువంటి ఈ మనుషులు, లేతే ఈ జీవులు వీళ్ళందరూ వీడు ఇటువంటి వాడు కాబట్టి నేనిలా మాట్లాడుతున్నాను. వాడు చాలా మంచివాడు కాబట్టి వాడికి నేను సహాయం చేస్తాను. ఇది క ఇది తేడా. అంతే. అంటే భౌతికంగా మనం చేస్తూ ఉన్నటువంటి పూజ ఒక పద్ధతి.
ఒకటి. రెండవది ఏంటి దానికి సపోర్టింగ్ గా ఉండాల్సింది? ఈ డిస్క్రిమినేటివ్ ఫ్యాక్టర్ ఉండకూడదు. వీడు ఇటువంటి వాడు, వాడు అటువంటి వాడు. ఈ డిస్క్రిమినేటివ్ ఫ్యాక్టర్ లేకుండా వాడి యందు కూడా మనము ఆ పరమాత్మని దర్శించాలి. ఇది ఇంకొకటి. ఇదే చక్కగా చేస్తూ వెళ్ళినట్టయితే దాన్నే మాస్టర్ గారు మనకి ప్రబోధ గీతలో వస్తోంది, చదవండి. ఈ తపస్సు అనేటటువంటి దాంట్లో చాలా అద్భుతంగా చెప్పుకొస్తున్నారు. వాంగ్మయ తపస్సు అంటే ఏంటి, శారీరక తపస్సు అంటే ఏంటి, అలా ప్రతి ఒక్కటి కూడా ఆయన వివరంగా ఇస్తున్నారు. ఎందుకు అనంటే కేవలం నువ్వు పూజ చేస్తే సరిపోదురా అబ్బాయి, నీ తోటి మనుషులతోటి నువ్వు ఎలా ఉంటున్నావు, తోటి జీవులు అందరూ ఉంటున్నారు, నీ ఇంట్లో నీ కుటుంబం కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, నిన్ను ఆశ్రయించి ఉన్నవాడు కావచ్చు, వాడు నీకంటే పై స్థాయిలో ఉండవచ్చు, తక్కువ స్థాయిలో ఉండవచ్చు. ఏ స్థితిలో వాడు ఉన్నా నువ్వు ఎలా ఉంటున్నావు వాడితోటి, అది కావాలి అని చెప్తా. అంతే, ఒకటే మాట. అది ఆ మనలో రావాల్సినటువంటి లక్షణం ఏమిటి అంటే అంత మాత్రాన మరి పూజ చేయటం తప్పా అండి అంటే కాదండి, ఉండాలి. ఎందుకు ఉండాలి అనంటే ఇది నిలబడాలంటే అది ఉండాలి, అది ఇది చెయ్యాలి అంటే అది ఉండాలి. రెండు రెండు. కానీ వాటికి కేంద్రం ఒక్కటే, పరమాత్మ అనేటటువంటి వాడు అక్కడ ఉండి మొత్తం నడుస్తూ ఉంటుంది. సెంటర్ నుంచి సర్కంఫరెన్స్ కడుతూ ఉంటుంది, సర్కంఫరెన్స్ నుంచి సెంటర్కి వస్తుంది. అదే కదా మనం చెప్పుకునేది సెంట్రిపిటల్ ఫోర్సు, సెంట్రిఫ్యూగల్ ఫోర్సు. వెళ్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, మొత్తం పైనుంచి కిందకి. ఇది చెప్పారు. అంటే మనం చేసేటటువంటి సాధన వలన మనము వ్యాప్తి చెందుతాం. ఎలా చెందుతాము అనంటే మన యొక్క ప్రయాణము ఊర్ధ్వ దిశగా పెడుతూ ఉంటుంది. అలా ఒక్కొక్క లక్షణము మనలో వికసింప చేస్తుందిట. ఎలా వికసింప చేయబడుతుంది అనంటే ఈ సూర్యుడి యొక్క కిరణములు ఏమవుతాయి, ఈ భూమి మీద పడడానికి పూర్వము చంద్రుడు తీసుకుంటాడు. ఆ చంద్రుడు నుంచి ఆ కిరణములు భూమి మీద పడతాయి. అంటే భూమి మీద ఉన్నటువంటి ఈ జీవులందరికీ కూడా ఎక్కడి నుంచి అందివ్వబడుతోంది అంటే త్రూ మూన్. అంటే ఏమిటి, మూన్ నుంచి మనకు అందివ్వబడుతోంది అనంటే ఈ మొత్తం సోలార్ సిస్టమ్ అనండి, లేకపోతే ఈ యూనివర్స్ మొత్తంలో చంద్రుడు చేస్తూ ఉన్నటువంటి పని ఏదైతే ఉందో మనలో మన మనస్సు అనేటటువంటిది అది చేస్తూ ఉంటుంది. కనుక ఈ పూర్ణిమ రోజు మనము కూర్చుని ధ్యానం చేసుకున్నట్టయితే అంటే ఒక్క పూర్ణిమ రోజైనా అంటే ప్రతిరోజు చేసుకోవాలి. చేసుకుంటూ ఉంటే వాటి యొక్క వైబ్రేషన్స్ వలన అవంతా కూడా మనకి మన యాటిట్యూడ్ మారుతుంది, మన యొక్క కాంప్రహెన్షన్ లెవెల్స్ పెరుగుతాయి, మన ఆలోచన విధానమే మారుతుంది ముందు మొట్టమొదట. ఎందుకు అనంటే చెప్పుకున్నాం, సూర్యుడు ప్రతిరోజు తూర్పున ఉదయిస్తున్నాడు. ఎలాగా అనంటే అది శాశ్వతమైనటువంటి సత్యం అండి. ప్రతిరోజు ఆయన అక్కడ తూర్పునే ఉదయిస్తాడు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనేటటువంటిది కరెక్టే, కాదని ఏం చెప్పట్లా, అది శాశ్వతమైనటువంటి సత్యమే. కానీ మన మనస్సుకి ఎటువంటి ఆలోచన కలుగుతుంది దాని వలన అంటే అది తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి దాని నుంచి మనకి అంటే
ఒక్కటే. మనము ఎలాగా అనంటే, ఈ సృష్టిలో సూర్యుడు తూర్పున ఉదయిస్తాడుట అంటే అర్థం ఏంటి? ఈ సృష్టిలో ఏర్పడేటటువంటి ఆ డార్క్‌నెస్ అనేటటువంటిది ఏదైతే ఉందో, దాన్ని తొలగిస్తాడు. ఆ తొలగించడం చేత ఏమవుతోంది? మొత్తం అంతా కూడా కాంతివంతంగా కనిపిస్తోంది. అదే మనకి చంద్రుడు ఏం చేస్తాడట అనంటే, ఆ యొక్క రేస్‌ని ఆయన తీసుకుని మనకి అందివ్వటంలో ఈ పూర్ణిమ రోజున చేయటం చేత, మన లోపల ఉన్నటువంటి ఆ లేయర్స్ అన్నీ కూడా చక్కగా బ్లాసమ్ అవుతాయి. అన్నీ కూడా వికసించి అవి ఎలా అవుతుంది అననంటే, అవి చాలా సౌందర్యంగా, అంతే కాకుండా వాటి యందు ఒక ఆహ్, ఇది ఏర్పడుతుంది. అంటే ఒక రైట్ అండర్‌స్టాండింగ్ మనకి. అది బ్లాసమ్ అవ్వాలి అంటే ఎలా అవుతుంది? మనలో ఈ గుణములన్నీ కూడా అంటే మన అజ్ఞానం అనేటటువంటిది తొలగిపోయి, మనలో ఈ యొక్క గుణములు వస్తాయి. అలా రావటం చేత ఏమవుతుంది అనంటే, లోపల మనకి ఈ మొత్తం ఈ స్పైనల్ కార్డ్‌కి ఈ ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి. అవన్నీ కూడా క్రమంగా మనం రోజు ధ్యానం చేసుకుంటూ, ఇవన్నీ ఒక మంచి పని చేస్తూ, ఓ ప్రేయర్ చేసుకుంటూ, ఇవన్నీ చేసుకుంటూ ఉండటం చేత అవి వికసించటం అనేది వస్తుంది. అందుకనే ఏం చెప్పారు? పద్మములుగా అవుతాయి. పద్మములుగా అవ్వటము అననంటే, వాటి యొక్క వేగము ఇవన్నీ కూడా తగ్గి, ఒక రైట్ అండర్‌స్టాండింగ్, ఒక రైట్ కాంప్రహెన్షన్, ఒక మొత్తం మనకి ఏ రకంగా చేసినట్టయితే ఇది అవుతుంది, ఈ పని సరిగ్గా జరుగుతుంది అనేటటువంటిది మనకి తెలుస్తుంది. ఇవన్నీ కూడా అనేకమైనటువంటి విషయములున్నాయి. వాటన్నింటినీ కూడా మనం చేసుకుంటూ వెడుతూ ఉండాలి. అలా వెడుతూ ఉంటేనే మనకి అప్పుడేమవుతుంది, ఇది జరిగిపోయిన దాని గురించి, లేక జరగవలసినటువంటి దాని గురించి కాక, ఈ 2 కాని స్థితులు ఇంకొక్కటి ఉన్నది. ఇందాక చెప్పుకున్నాం. శాశ్వతమైనటువంటి సత్యము. ఈ ఆ సత్యము అనేటటువంటిది ఏమవుతోంది? దాన్నే ఎటర్నల్ ప్రెజెంట్ అని ఆ ఎటర్నల్ ప్రెజెంట్ అననేది ఏమవుతుంది అననంటే, వాళ్ళ అందులో మనం ప్రయాణం చేయటం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే, ఈ క్వాలిటీస్ అన్నీ కూడా మనలో ఒక్కొక్కటి యాడ్ ఆన్ అవుతూ ఉంటే, అంటే మనం చేసే సాధన వల్లే అవన్నీ యాడ్ ఆన్ అవుతాయి. అంతేగాని ఊరికనే అవ్వవు కదా! అందువలన అవి మనకలా ముందుకు సాగాలి. మనం సరైనటువంటి దీంట్లో వెళ్ళాలి అననంటే, ఇవన్నీ కారణంగా ఉంటూ అలా చేసుకుంటూ మన ప్రయాణం ఊర్ధ్వముఖంగా వస్తూ ఉంటే, ఆ వచ్చినటువంటిది ఎక్కడికి చేరుతుంది అననంటే, ఈ పైన ఉన్నటువంటి స్థితి ఎక్కడ? మీనరాశి ఎక్కడ ఉంటుంది అనంటే, మన భ్రూమధ్యంలో ఉంటుంది. అంటే భౌతికమైనటువంటి ఇదిగా చెప్పినప్పుడు, అంటే మొత్తం ఈ ద్వాదశ రాశులు 12 భాగాల్ని సూచిస్తాయి. అది అందరికీ అన్నీ తెలిసినటువంటి విషయాలే. మన శాస్త్రాల్లోకి ఇప్పుడు వెళ్ళొద్దు. అవి పాదములను సూచిస్తాయి. కానీ స్పిరిచ్యువల్‌గా అది ఎక్కడ సూచిస్తుంది అననంటే, మన బ్రో సెంటర్ అని చెబుతాం కదా! ఆజ్ఞా కేంద్రం అక్కడ సూచిస్తుంది. అక్కడ ఏం జరుగుతుంది అనంటే, ఈ క్వాలిటీస్ అన్నీ కూడా మనలో ఒక్కొక్కటి వస్తూ ఉంటే, దాన్నించి మనము ఒక్కొక్క దాన్ని ఆహ్,
అవలంబించాలి, ఆచరణలోకి రావాలి. ఆచరణలోకి వస్తూ ఉంటే అప్పుడు క్రమంగా ఏమవుతుంది అనంటే ఈ యొక్క పాస్ట్, ఈ ఫ్యూచరు, ఇవి రెండుగా కాకుండా ఈ ప్రెజెంట్ లోకి, అంటే తాను నిర్వర్తించవలసినటువంటి పని ఏదైతే ఉందో తన గురించి తనకు తెలియటం, నేను ఏం చెయ్యాలి, ఇటువంటివన్నీ కూడా తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అనంటే గురువు యొక్క అనుగ్రహం వలన తెలుస్తుంది. ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, గురువు అనేటటువంటి ఆయన ఇది కనుక లేకపోయినట్టయితే ఏదీ జరగదు. ఆయన యొక్క అనుగ్రహం చేత ఇది మనకి కలుగుతుంది. ఆ కలగటమే మన దీంట్లో కింద మూలాధారం దగ్గర నుంచి పైకి ప్రయాణం, శక్తి పైకి ప్రయాణం చేస్తూ వస్తుంది. ఆ శక్తి పైకి ప్రయాణం చేస్తూ పైకి వచ్చి ఈ ఆజ్ఞా కేంద్రాన్ని చేరుతుంది. అదే ఆ వెలుగు అని చెప్పారు. అది ఎలా ఉంటుందిట అనంటే భౌతికంగా అది ఏమీ కనపడదు, కానీ అది లోపల ఉంటూ ఉంటుంది. అలా ఉండి అది కింద నుంచి మన సాధన జరిగే కొద్దీ కొంత కొంతగా అది పైకి ప్రయాణం అవుతుంది. అయి ఈ భ్రూమధ్యానికి చేరుతుంది. దాన్నే సుషుమ్న అని చెప్పారు. అంటే మన దేహంకి సంబంధించి అది సుషుమ్న అవుతుంది. మరి ఈ విశ్వం మొత్తంలోకి ఏంటండి అనంటే ఇదంతా కూడా మనకి ఎలాగ తెలుస్తుంది అనంటే దాన్నే మనకి వ్యక్తంగా ఉండేటటువంటి స్థితిలోకి వచ్చినప్పుడు దాన్నే విద్యుత్తు అని అన్నారు. కానీ అంతకంటే పైన ఇంకొకటి ఉన్నది. అది వ్యక్తము కాని స్థితిలో ఉన్నది అని చెప్పారు. అదే తైత్రీయోపనిషత్తులో వస్తుంది. ఏమని వస్తుంది? ఆధారి జ్యోతిషం అని చెప్పారు. దాంట్లో అగ్ని పూర్వ రూపం అని అంటే ఏమిటి అంటే మొట్టమొదటగా ఉన్నటువంటి స్థితి, దాన్నే జ్యోతిష్ అనేటటువంటి వెలుగుగా చెప్పబడుతుంది. అది అవ్యక్త స్థితిలో ఉంది. దాని నుంచి వచ్చినటువంటి దాన్నే మనము అగ్ని అని చెప్తున్నాం. అగ్ని పూర్వ రూపం మొట్టమొదటగా చెప్తున్నాం దాన్ని. ఆదిత్య ఉత్తర రూపం, సూర్యుడుగా ఆయన వ్యక్త స్వరూపంలోకి మొట్టమొదటగా వచ్చినటువంటి వాడు. ఏమిటి ఇదంతా అనంటే ఈ యొక్క శక్తి ఏమవుతుంది అనంటే కింద నుంచి పైకి ప్రయాణం చేయటానికి ఈ మొత్తం సృష్టి భౌతిక కక్ష నుంచి పైన ఉన్నటువంటి సూప్రా కాస్మిక్ ప్లేన్ వరకు కూడా మొత్తం అంతటినీ కూడా సరైనటువంటి దిశగా నడిపించి దాన్ని చిట్ట చివరికి ఏం చేస్తుంది జీవుణ్ణి అనంటే ఆ తత్వంలోకి, ఆ కాస్మిక్ ప్లేన్ లోకి తీసుకువెళ్ళి అక్కడ లయం చేసేస్తుంది. అదే పరమాత్మయందు చేరుట అన్న విషయంగా మనకి భాగవతంలో ఈ భాగవత జనులు వీళ్ళందరూ కూడా ఏమయ్యారట అంటే క్రమంగా ఒక్కొక్కళ్ళు ఎవరి చరిత్ర చూసుకున్నా ఆయన యందు లీనమయ్యాడట అని అంటారు. చివరికి ఎవరు అనంటే జై విజయులు వీళ్ళు రాక్షసులుగా పుట్టినప్పటికీ వాళ్ళు ఎక్కడికి చేరారు అనంటే ఆయనలోకి చేరారు. అంటే ఏమవుతోంది ఈ ప్రాసెస్ లో వాళ్ళకి ఒక్కొక్కటి జరుగుతూ వచ్చి వాడు లిఫ్ట్ అవుతూ వచ్చి చివరికి ఎక్కడికి చేరుతున్నాడు అని అంటే ఈ భౌతిక దేహము వీటి గురించిన స్థితి దాటి మొత్తం అంతా ఉన్నటువంటిది ఒకే ఒక ప్రజ్ఞ, దాంట్లో నుంచి ఇవన్నీ కూడా వస్తున్నాయి
అనేటటువంటి స్థితిలోకి గురించి తెలుసుకోవటమే కాకుండా ఆ స్థితిలోకి వాడు ప్రవేశిస్తున్నాడు. ఇది మనకి చెప్పారు. అటువంటి స్థితి కల్పిస్తాడు. అంటే ఈ మనలో ఉండేటటువంటి ఈ సుషుమ్న అనేటటువంటి దాని వలన అది వస్తుంది. మరి ఆ సుషుమ్న ఏమిటి అని అంటే అదే చెప్తారు, దాన్ని సరస్వతి. ఏమవుతుంది, ఈ మొత్తం దాన్నే వేదంలోకి వచ్చేటప్పటికి మేధ అని చెప్పారు ఆవిడ. అందుకనే ఎలా ఉంటుందిట అంటే ఆవిడనే శ్యామలాదేవి అని అంటారు. ఏమిటి శ్యామలాదేవి అని అంటే ఆవిడ ఎలా ఉంటుందా అంటే నీలవర్ణంగా ఉంటుంది అని చెప్పి. అదే మనకి ఆ ఆవిడ ఏం చేస్తుంది అని అంటే మొత్తం ఈ జీవులు వీళ్ళందరూ వాళ్ళకి కావలసినటువంటి శిక్షణ ఇస్తుంది. అంటే భౌతికమైనటువంటి ఈ రూపము వాటి యందు వాడు ఇరుక్కుపోయి ఉండకుండా వాణ్ణి క్రమంగా లిఫ్ట్ చేస్తూ వాడికి కావలసినటువంటి పరిణతినిస్తూ వాణ్ణి ఎక్కడ స్థితిలోకి తీసుకొస్తుంది అంటే శ్యామలాదేవి అనగానే తంత్ర శాస్త్ర దేవత అని అంట. అంటే ఏంటి, ఈ రూపము అనేటటువంటి దానికి వెనక అంటే ఇప్పుడు మనం ఉన్నాం, మన లోపల ఏముంది అని అంటే ఈ అస్థిపంజరం ఉంది కాబట్టి మన దేహం ఇలా స్కెలిటన్ ఉంది కాబట్టి ఈ దేహం ఇలా నిలబడి ఉంది అని అనుకుంటాం. భౌతికంగా కనపడటానికి అది అంతే. ఇప్పుడు ఒక రెడీమేడ్ గార్మెంట్ షాప్కి వెళ్ళాం, వెళ్ళినప్పుడు ఆ డిస్ప్లేలో వాడు అనేకమైనటువంటి డ్రెస్సెస్, మోడల్ డ్రెస్సెస్ ఆ బొమ్మలకి వేసి పెడతాడు. ఆ బొమ్మలకి వేసి పెట్టినప్పుడు ఆ డ్రెస్సుకి ఆ బొమ్మ ఆధారమా లేకపోతే గనక ఆ బొమ్మకి డ్రెస్ ఆధారమా అని అంటే ఆ బొమ్మ గనక లేకపోయినట్టయితే ఆ డ్రెస్ కింద పడిపోతుంది. అంతే కదా. అంటే అర్థం ఏంటి అంటే మనలో ఉన్నటువంటి ఈ స్కెలిటల్ సిస్టము అది ఇలా పట్టి ఉంచుతోంది అని మనకు అర్థం అవుతూ ఉంటుంది. కానీ అది కాదు. అదే స్కెలిటల్ సిస్టము మన లోపల ఆ అంతర్యామి ప్రజ్ఞ లేనప్పుడు కూడా ఉంటుంది. దాన్ని మనం బాడీ అంటున్నాం కానీ ఫలానా వాడు అని అనటం లేదే. మరి అప్పుడు కూడా ఉంది. అది మరి నిలబడి ఉండటం లేదే. అది కాదు. అంటే తంత్ర శాస్త్రము అని అంటే అర్థం ఏంటంటే ఆ యొక్క యంత్రము దాని ద్వారా ఆయన పని చేస్తూ ఉంటాడు. ఆ పని చేస్తూ ఉంటే ఈ మొత్తం అంతా కూడా విశ్వం దాని ఆధారంగా నిలబడి ఉంది. అంటే ఆ వెనక బియాండ్ గా ఉండి జరుగుతూ ఉన్నటువంటిది ఆ ప్రజ్ఞ ఏదైతే ఉందో అది అది మనకి ఇచ్చేటటువంటి ఆవిడ. అంటే ఈ అరే బాబు ఇది ఫిజికల్ ఫామ్, ఆ వెనక ఉండి నడిపించేటటువంటి ప్రజ్ఞకి ఇది జామెట్రికల్ ఫిగర్. ఈ ఫిగర్ ని నువ్వు ఇలా ధ్యానం చేయి. ఇలా చేసినట్టయితే నీకు ఈ మొత్తం సృష్టిలో జరిగేటటువంటి విషయములన్నీ కూడా సమగ్రంగా అర్థమవుతాయి అన్నది చెప్తారు. ఇది ఆవిడ చెప్పేటట్టు. అందుకని శ్యామలాదేవిని ఆరాధించాలి. ఆవిడ గుప్త నవరాత్రులు అని ఎందుకంటారు అని అంటే నీవు సాధన జరగాలి కానీ ఇక్కడ ఫిజికల్ గా నువ్వు చేసేదేమి ఉండదు. అమ్మవారు ఆరాధన అది ఓకే, కానీ ఇక్కడ జరగవలసినటువంటిది ఏమిటి అని అంటే అంతర్ముఖ సాధన. సేపు లోపల నీ లోపల ఉన్నటువంటి పరమాత్మని నీవు వెతుక్కుంటూ లోపలికి వెళ్ళటమే. ఎక్కడికి వెళ్ళినప్పుడు మన ఆలోచనలు మన భావములు అన్నీ కూడా అలాగా ఒక పాయింట్ దగ్గరకు వచ్చేటప్పటికి అలా ఆగిపోతాయి అంతే. ఆ స్థితి అది ఏదైతే ఉందో అక్కడ పరమాత్మ ఉండి మన అన్ని
ఇవన్నీ కూడా జరిపిస్తూ ఉంటాడు. మన ఫంక్షన్స్ కానివ్వండి, మన లోపల జరిగేటటువంటి ఫంక్షన్స్ కానివ్వండి, లేకపోతే మన ఆలోచనలు అన్నీ కూడా అక్కడ ఆ పాయింట్ కోసమే లోపలికి ప్రయాణం చెయ్యాలి. ఆ పాయింట్ తెలియాలి. అప్పుడు ఏమవుతుంది? బయట ఉన్నది ఏదైతే మనం చూస్తున్నామో, భౌతికంగా ఇన్ని రోజులు చేసినటువంటి పూజ, పునస్కారాలు, వ్రతాలు, నోములు అన్నీను అవేం జరగాలి? మన లోపల ఉన్నటువంటి పరమాత్మని వెతుక్కోవటానికి పనికొస్తుంది. అంతేకాదు, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ యందు కూడా కనపడాలి. అహం బ్రహ్మాస్మి అని చెప్పారు కదా అండి! ఆయన నా లోపల ఉన్నాడు. నేను మాట్లాడతాను పరమాత్మతోటి అననంటే కరెక్టే మాట్లాడొచ్చు. ఎప్పుడు అది సాధ్యపడుతుంది అనంటే, నీ తోటి వాడిలో నువ్వు చూసినప్పుడు, వాడి యందు నువ్వు ప్రేమగా ఉన్నప్పుడు ఇది సాధ్యం. ఈ యావత్ ప్రక్రియ ఎంత ఏదైతే ఉందో దాన్నే సుషుమ్నా క్రియ అనేటటువంటి ద్వారా మనకి ఈ ధ్యాన ప్రక్రియల్లో ఇచ్చినటువంటి దాన్నే చాలా మంది క్రియాయోగ అనేటటువంటి దాంతోటి చేస్తూ ఉంటారు. కానీ పర్టికులర్ గా సుషుమ్నా క్రియ అని అంటే ఇంత ప్రాసెస్ జరగాలి. సేపు నేను కళ్ళు మూసుకొని కూర్చున్నానండి, మొత్తం వాడిని తిట్టా, వీడిని తిట్టా, వీడిని తిట్టా అయింది. ఓకే. అది వస్తే వచ్చాయి ఆ భావనలు. అన్నీ కూడా అలాగా విడిచిపెట్టేయమన్నారు మాస్టర్ గారు. దేన్ని నువ్వు అపోజ్ చేయకు. దేన్ని నువ్వు స్టాప్ చేయకు. అలా కొంతకాలం క్రమంగా జరిగేటప్పటికే మన లోపల ఇవన్నీ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనంటే, నీవు ఒక మంచి పని చేస్తూ ఉన్నట్టయితే, 10 మందికి పనికొచ్చేటటువంటి పని నువ్వు చేస్తూ ఉన్నప్పుడు, అది నీలో ఈ మార్పుల్ని తెస్తుంది. ఫిజికల్‌గా ఇన్వాల్వ్ అయ్యి చేసినటువంటి పనిలోనే అది ఉన్నది. లేకపోతే లేదు. ఎందుకు అననంటే, మన లైఫ్ మొత్తం అంతా కూడా జీవితంలో సాటర్న్‌కి, జూపిటర్‌కి మధ్య ఉన్నటువంటి కాంబినేషనే అది. అంతే. ఈ యొక్క లింక్ వలన మొత్తం అంతా జరుగుతుంది. లైఫ్‌లో ఏం జరగాలన్నా ఈ రెండిటి యొక్క దీనితోటే జరుగుతుంది తప్ప ఇంకొకటి ఏమి లేదు. ఈ రెండింటికి ఉండేటటువంటి యాస్పెక్ట్స్ బాగున్నప్పుడు ఒకలాగుంటూ ఉంటది. బాలేనప్పుడు ఒకలాగుంటది. ఏదైనా సాటర్న్ ఇన్వాల్వ్‌మెంట్ అనంటే మనం ఫిజికల్‌గా మన చేతులతో మనము చేసినప్పుడే అది నల్లిఫై అవుతుంది. ఏ ప్లానెటరీగా వచ్చినా ఏమొచ్చినా. అందుకనే సేవ అనేటటువంటి దానికి మాస్టర్ గారు అంత పెద్ద పీట వేసి మీరు చెయ్యండి, చెయ్యండి, చెయ్యండి అని చెప్పారు. కేవలం నోటితో చెప్తే ఎవరు చెయ్యరు. ఆయన చెయ్యవలసినటువంటి అవసరం కూడా లేదు ఆయనకి. హి ఈస్ బియాండ్ ఆల్. మన కాంప్రహెన్షన్‌కి మనం ఏమనుకుంటాం, హి బిలాంగ్స్ టు సెకండరీ లేకపోతే ఇంకోటేదో, ఇంకొకటేదో అని అనుకుంటాం. కానీ అవేవి కాదు. హి ఈస్ బియాండ్ ఆల్. అది చాలా క్లియర్‌గా ఆయన లిటరేచర్‌లో చాలా బాగా చెప్పేశారు ఆ విషయాన్ని. ఎవరికి అర్థమైనటువంటిది, ఎవరి గ్రహింపుకి వాళ్ళు అర్థం చేసుకుంటూ ఉంటారు. అది వేరు. మనకి అర్థం కావడం కోసమే ఆయన ఫిజికల్‌గా ఇన్వాల్వ్ అయ్యి చేశారు. ఏ పనైనా సరే. అదే నిన్న భాగవతంలో కూడా మనకి ఆ కపిలాచార్యుడు గురించి చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఆయన సూత్రములు ఏం చెప్పాడు? ఇతరులు తిన్నారా లేదా చూడాలి. చూసిన తర్వాత నువ్వు భోజనం చెయ్యాలని చెప్పారు. ఎందుకు? అనంటే గురువుగారు కదా అండి! మొట్టమొదట ఆయనకి పెట్టాలి కదా! ఆ తర్వాత మనం తినాలి. ఆయనకి పెట్టకుండా మనం తినటం అనేది తప్పు కదా! మన భావనది. కానీ మాస్టర్ గారు ఏ రోజు కూడా అలా జేయలా. అందరూ భోజనం చేస్తూ ఉంటే మధ్యలో వచ్చి చూసేవారు, ఆయన వడ్డించేవారు కూడాను. ఎందుకు చేస్తారు అలాగా అననంటే, మనం ఎలా ఉండాలి, మనం ఎలా జీవించాలి అనేటటువంటి దానికి వాళ్ళు ఒక ఎగ్జాంపుల్‌గా వాళ్ళ లైఫ్‌ని లీడ్ చేస్తారు. ఒక రమణ మహర్షి కావచ్చు, ఒక రామకృష్ణ పరమహంస కావచ్చు, షిరిడి సాయిబాబా కావచ్చు, ఎవరైనా సరే అందరూ కూడా సహపంక్తిగా కూర్చుని అందరితో పాటు అందరూగా ఉన్నటువంటి వాళ్ళు.
అది రావాలి. అలా కనుక రావటం, అది ఈ యొక్క ఆ మీనరాశికి ఏమిటి అనంటే, మొత్తం లోనూ ఉన్నటువంటి ఆ అంతర్యామి ప్రజ్ఞని మనం దర్శించాలి. అలా దర్శించినప్పుడు మనకి ఇవన్నీ కూడా సాధ్యపడతాయి. లేకపోతే ఏమవుతుంది? ఏదో జీవిస్తూ ఉంటాం. మనం మనంగా ఉంటూ ఉంటాం. మనం చేస్తూ ఉంటాం. మన పనులు, మనవి అన్నీ కూడా అలా సాగిపోతూ ఉంటుంది అంతే. వస్తూ ఉంటుంది లైఫ్, వెళ్ళిపోతూ ఉంటుంది. వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. అంతకు మించి ఏమవ్వదు. కానీ ఎప్పుడైతే కనుక మనం ఈ విధంగా ఒక్కొక్కటి సాధన చేసుకుంటూ వస్తూ ఉన్నప్పుడు, మనకి జరగవలసినటువంటి ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో బ్యాడ్ అనేటటువంటి అవన్నీ కూడా అలాగా ఒక స్థితిలో నుంచి తీసేస్తారు. కేవలం అలా ఒక కలగాను, లేకపోతే గనక ఒకవేళ నిజంగా జరగవలసిన జరిగినా అది ఏదో అమాంతంగా మీద పడిపోతోంది. వీఆర్ డౌన్ అన్నట్టు ఉన్నప్పటికీ అది ఏమవుతుంది అనంటే, మనల్ని లిఫ్ట్ చేయటానికి అన్న విషయం మనకి తెలుస్తుంది. అది తెలుసుకోవాలి. ఎందుకు ఇలా అన్నారు? ఇలా అనటం చేత మనము బాధపడిపోవటమో ఇది కాక, దాన్ని మనం తెలుసుకోగలిగే స్థితిలోకి మనని లిఫ్ట్ చేస్తారు. అటువంటి మనకి ఆ అండర్‌స్టాండింగ్ లెవెల్స్ వచ్చి, మనము ఈ యొక్క ప్రేమ అనేటటువంటి దాన్ని యావత్ జీవుల యందు కూడా మనము కలిగి ఉండటానికి, మనలో జరిగేటటువంటి ఈ మార్పులు ఇవన్నీ కూడా, వాటి నుంచి మనం తెలుసుకునేటటువంటి విషయములు ఇవన్నీ కూడా రావాలి అనంటే, కిందటి మాసంలో మనం చెప్పుకున్నాం. ఏమని అనంటే, ఈ మాసం రోజులు కూడా ధ్యానం చేసుకునేటప్పుడు, లేక ప్రేయర్ చేసుకునేటప్పుడు మన ఉచ్ఛ్వాస నిశ్వాసములను జాగ్రత్తగా గమనిస్తూ, వాటి నుంచి అధిక శబ్దంగా కాక, నిశ్వసించేప్పుడు పాము బుసలు కొట్టినట్టుగా అటువంటిదిగా కాక, స్లోగా చేస్తూ రావాలి అనని అనుకున్నాము. అది చేస్తూ ఉన్నారనే నేను అనుకుంటున్నాను అందరూ కూడాను. అయితే ఈ మాసంలో మనకి మాస్టర్ గారు సూచించేటటువంటి విషయం ఏమిటి అనంటే, క్రమంగా ఈ శ్వాసని మనం తీసుకుంటూ మళ్ళా నెమ్మదిగా విడిచిపెడుతూ ఉంటే, ఇవన్నీ కూడా జరగడానికి కారణమైనటువంటి శక్తి ఒకటి ఉంది. అది పనిచేస్తూ ఉంటే మనలో ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, లేక ఈ గుండె కొట్టుకోవటం గాని, లేతే మనం తీసుకున్నటువంటి ఆహారము పచనం అవ్వటం కానీ ఉపయోగపడుతోంది. ఆ యొక్క శక్తి వలన మనకి ఇదంతా జరుగుతూ ఉంది కాబట్టి, ఆ శక్తి మన లోపలికి మనం ప్రయాణం చేస్తూ ఉంటే, ఆ ఊపిరితిత్తులు వ్యాకోచించటం, సంకోచించటం. స్లోగా వ్యాకోచించాలి, స్లోగా సంకోచించాలి. ఈ యొక్క స్టెప్‌ని ఈ మాసం రోజులు మళ్ళా పూర్ణిమ వరకు మాస్టర్ గారు అప్పుడు మళ్ళీ మనకి ఏది నిర్ణయం చేస్తే ఆ స్టెప్‌ని మనం తీసుకుంటాం. ఈ మాసం రోజులు కూడా ఊపిరితిత్తులు వ్యాకోచించుట, మళ్ళీ సంకోచించుట. దీన్ని మనం సాధనగా పెట్టుకుని చేస్తూ ఉండాలి. తర్వాత కింద ఈ ధ్యాన ప్రక్రియ, లేక ఈ ఇవన్నీ కూడా మనకి సాధనంతా కూడా కింద నుంచి శక్తి ప్రసారం అవటం అనేటటువంటిది ఎప్పుడూ కూడా కింద నుంచి పైకి వెడుతుంది.
అది మనం బాగా గుర్తుపెట్టుకుని కింద పాదముల ఎప్పుడు ధ్యానం ప్రారంభం చేసుకునేటప్పుడు ఏం చెప్పుకుంటాం? కింద పాదముల దగ్గర నుంచి శిరస్సు వరకు కూడా దీన్ని ప్రతి భాగాన్ని మీ మనస్సుతోటి స్పృశిస్తూ కింద నుంచి పైకి ప్రయాణం చెయ్యండి. అంటే ఈ విధానం ఏదైతే ఉందో అది పైనుంచి కిందకి రావటం అనే దాంట్లో ఎనర్జీని కోల్పోతాం. కింద నుంచి పైకి వెళ్ళేటటువంటి దాంట్లో క్రమంగా అది పైకి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మోర్ ఎనర్జైజ్డ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఫిజిక్స్ లో వస్తుంది ఏమని అనంటే కింద నుంచి పైకి విసిరినప్పుడు ఒకటి ఉంటుంది, పైనుంచి కిందకు వచ్చేటప్పుడు ఒకటి ఉంటుంది. అదే ప్రిన్సిపల్ ఎక్కడైనా కూడా. దాన్ని మనం ఏం చేయాలి అని అంటే కింద నుంచి పైకి ప్రయాణం మనం చేస్తూ ఉన్నప్పుడు దాన్ని క్రమంగా అది పెరుగుతూ వస్తుంది. మనకి పెరగాలి, తరగకూడదు. అందుకని పైనుంచి కిందకిగా కాకుండా కింద నుంచి పైకి ప్రయాణం చేయండి. పైకి ప్రయాణం చేస్తూ ఒక్కొక్క భాగాన్ని మీ మనస్సుతోటి స్పృశిస్తూ పైకి ప్రయాణం చేయండి. తర్వాత మనకి ఈ ధ్యానంలో మనము ఇది చెప్పుకుంటున్నాం ఏమని అనంటే ఈ ప్రేమ వీటికి ఈ లక్షణంకి ప్రధానంగా చెప్పుకునేటటువంటి కేంద్రం హృదయం. సరే ఇక దాని గురించి ప్రస్తావన వచ్చినప్పుడు అది చెప్పుకుంటాం. కానీ మనలో ఆ దాకా ఎక్కడుంటాయి ఊపిరితిత్తులు అనంటే ఆ హృదయంకి ఆ పక్కనే అక్కడే ఉంటాయి. కాబట్టి అక్కడ దాకా మనం చేసేటటువంటి ప్రయాణము ఎలా ఉండాలి అంటే నిశ్వసించేటప్పుడు మన వాక్కుగా ఏదైతే వెలువడుతోందో అది ప్రేమతోటి రావాలి. అందుకనే మాట అనేటటువంటిది ఎక్కడ మనకు భౌతికంగా ఈ వోకల్ కార్డ్స్ లో నుంచి వస్తుంది అని చెప్పినప్పటికీ మాస్టర్ గారు ఏం చెప్తారు? హృదయ స్థానంలో నుంచి ప్రారంభం అవుతుంది అని చెప్తున్నారు ఆయన. ఏమని అనంటే అక్కడ నుంచి ప్రారంభమై వచ్చినప్పుడు ఏమవుతుంది అనంటే అది ప్రేమతోటి కూడుకున్నది కాబట్టి మనం చేసేటటువంటి ఆ సాధన మరింత శక్తివంతముగా ఉంటుంది. మరింత ప్రేమ మనలో పెంపొందింపబడుతుంది. కనుక ఆ సాధన మనం ఆ రకంగా జరగాలి. అక్కడ నుంచి ప్రారంభమై వస్తూ ఉంటే ఎవరు తప్పు ఒకవేళ పొరపాటు చేసినటువంటి వాడు మన ఎదురుగా ఉన్నా వాడిని పోనీలే, జరిగింది ఏదో జరిగిపోయింది, దాన్ని విడిచిపెట్టాయి, ఇప్పుడు ఫర్దర్ గా ఏం జరగాలో చూద్దాం అని అన్న స్థితిలోకి మనం ఎదుగుతాం. ఇది మనకి ఇచ్చేటటువంటి అవగాహన. ఇది శ్యామలాదేవి అని అంటే అంటే ఈ యొక్క ధ్యానం చేయటం చేత మనలో ఉండేటటువంటి అంటే సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కిరణములు చంద్రుడిని సోకటం, ఆ సోకినటువంటి చంద్రుడు మొత్తం మనకి ఆయన యొక్క వెన్నెల ద్వారా మన మనస్సుని తాకి మన మనస్సులో నుంచి ఆ లక్షణములు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వికసించేటట్టుగా చేయటం అనేది పూర్ణిమ రోజు సాధ్యపడుతుంది. అంతేకాకుండా మాస్టర్ జ్వాల్కూల్ గారు కూడా పుస్తకాలన్నీ మనం ఉదయం చదువుకుంటున్నాం. దాంట్లో ఆయన ఖచ్చితంగా చెప్తున్నారు ఏమని అనంటే పూర్ణిమ రోజున మేము మిమ్మల్ని భౌతికంగా స్పృశించడానికి అవకాశం ఉంటుంది. కనుక అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సద్గ్రంథ పఠనము, ఆ తర్వాత ఈ ధ్యానపము ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉన్నట్టయితే మా నుంచి మీకు అందివ్వబడటం అనేటటువంటివి ఏవైతే ఉంటాయో అవి ఈజీగా మేము మీకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడో ఏదో ఉన్నాం అన్న మాటగా కాక ఈ ధ్యానం అయిపోయిన తర్వాత కూడా ఏదో అంతవరకే అని అనుకోవద్దు. ఈ పూర్ణిమ ఘడియలు మాస్టర్ గారు ఏం చెప్పేవారంటే ఒక రోజు ముందు ఒక రోజు తర్వాత కూడా ఆ
పూర్ణిమ యొక్క ప్రభావం ఉంటుంది అని చెప్తూ ఉండేవారు. అందుకని మనము ఈ సమయాన్ని వీలైనంత ఎంత అవసరమో అంత మాట్లాడడం, ఎంత ఇదో అంతవరకే తప్ప అనవసరమైన ఒత్తిళ్ళు, అనవసరమైనటువంటి వాగ్వివాదములు ఇటువంటి వాటిలో వెళ్ళిపోకుండా వీలైనంత సమయాన్ని ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద మన మనస్సుని అలా కేంద్రీకరించుకుని చేసుకుంటూ ఉండటం చేత చాలా మార్పులు, పరిణతి అన్నీ కూడా మనకి అందివ్వబడతాయి. అంతేకాకుండా వీటన్నిటి ద్వారా మాస్టర్స్ యొక్క బ్లెస్సింగ్స్ మనకి అందుతూ ఉంటాయి. కనుక వీటన్నింటినీ కూడా మనము అందుకోవాలి అనంటే ఈ యొక్క సాధన జరగాలి. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకుని ఇంతసేపు మనము ఏదైతే చెప్పుకున్నామో వాటిని ఒక్కసారి మీ మనసులో స్మరించుకోండి. ఆ స్మరించుకొని వాటిని మనము వీలైనంత వరకు ఈ మాసం రోజుల్లో అవలంబించటానికి ప్రయత్నం గనక చేసినట్టయితే వాటి యొక్క ఫలితములు అధికంగా ఉంటూ ఉంటాయి. అంటే ఫలితాన్ని ఆశించి చేయటం అని కాదు. ఒక పరిణతి రావటానికి మనము రెడీగా ఉండాలి. అలా ఉన్నట్టయితేనే మనం ఇవల్యూట్ అవుతాం గానీ, లేకపోతే అవ్వటానికి ఉండదు కాబట్టి, దానికి కావాల్సినటువంటి ప్లాట్‌ఫార్మ్ మనం రెడీ చేసుకుంటున్నాం. అంతే. ఆ ప్లాట్‌ఫార్మ్ రెడీ అయితే హ్మ్. ట్రైనొస్తుంది, ఆగుతుంది. మనకు కావాల్సిన మన ప్రయాణం మనం ఎక్కుతాం, వెళతాం అన్నీ జరుగుతాయి. ప్లాట్‌ఫార్మ్ లేకపోతే ట్రైన్ ఎక్కడ ఆగుతుంది? ఆగదు. ఇది మనకి కనుక అందరూ కూడా చక్కగా కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని